ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ కూడా చక్కగా సంతోషంగా ఆనందంగా ఉండాలని మీకోసం అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించబోతున్నాం. మనం చిన్న పాటతో ప్రభుని స్తుతించి ఆరాధించుకుందాం. యేసయ్య మన జీవితంలో లేకుండా మనం ఏమీ చేయలేం, కానీ ఆయన మనతో ఉంటే అన్నీ చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను, ప్రభు యేసు లేకుండా నేనేమి చేయలేను, ప్రభు యేసు లేకుండా నేను ఓడిపోయేదను. కల్లోల సంద్రములోన అల్లాడిపోయేదను, తెరచాపలేని నావల అల్లాడిపోయేదను, ప్రభు యేసు నాతో ఉంటే నాకు సాధ్యమైనది లేదు, ప్రభు బాటలో పయనించగా నా కోటమి లేనే లేదు, ప్రభు యేసు లేకుండా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియులారా, ప్రభు మనతో ఉంటే మనకన్నీ విజయాలే, కానీ యేసు ప్రభు లేకుండా ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేం. అదే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు మరి శిష్యులతో కలిసి యేసు ప్రభు సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ రోజుల్లో అయితే మనం బస్సులో, రైల్లో లేదా ఫ్లైట్లో అనేక వాహనాలు ఉన్నాయి, ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో మరి ఎక్కువగా సముద్రాన్ని వాడుకునే వాళ్ళు, పడవల్లో ప్రయాణం చేసేవాళ్ళు, గుర్రాల మీద, రథాల మీద, కాలినడక మీద, గాడిదల మీద ప్రయాణం చేసేవాళ్ళు. సో యేసు ప్రభు ఎక్కువగా ఆయన పడవని వాడుకున్నాడు. సముద్రం మీద, ఆ గలిలయ సముద్రం మీద ఆయన ప్రయాణం చేశారు. అయితే ప్రియులారా, ఈ యొక్క సముద్రము మన జీవితానికి సూచనగా ఉంది. ఈ యొక్క పడవ మరి మన యొక్క జీవితం, ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఈ సముద్రం అనేది ఈ లోకం అనే సాగరంలో, సముద్రంలో మన చిన్న పడవ, మన యొక్క జీవితం అనే పడవని మనం నడిపిస్తూ ఉన్నాం. అయితే ఇలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన జీవితంలో చాలాసార్లు మనకి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. అదే యేసుప్రభు వాళ్ళు ఉన్నటువంటి పడవలో, శిష్యులు ఉన్నటువంటి పడవలో జరిగింది. ఇది ఎందులో ఉందంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 నుంచి మీరు చదువుకున్నట్లయితే ఆ వాక్య భాగంలో మనం చూడవచ్చు. సో యేసయ్య శిష్యులతో కలిసి 12 మంది శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అప్పుడు సడన్గా పెద్ద గాలి, తుఫాను. మనం చూస్తున్నాం కదా, తుఫాన్ అంటే ఎట్లా ఉంటుంది సముద్రంలో, అది కూడా మరి ఆ అలలు పైకి ఎగిరి పడుతూ ఉంటాయి, గాలి వచ్చేస్తూ ఉంటుంది, పడవ అటు ఇటు మొత్తం ఊగిపోతుంది, ఆ నీళ్ళన్నీ పడవలోకి వచ్చేస్తాయి. మరి అలాంటి భయంకరమైన పరిస్థితి, ఒకవేళ పడవలో నీళ్ళు ఎక్కువైపోయాయి అనుకోండి, ఏమవుతుంది? ఆ పడవ మునిగిపోతుంది. అయితే ఆ తుఫాను, గాలి, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో మరి యేసు ప్రభు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఎంతగా చక్కగా నిద్రపోతూ ఉన్నారు. హల్లెలూయా. మన బస్సు, ఒకవేళ మనం ప్రయాణం చేసే బస్సు కానీ, ఫ్లైట్ కానీ, ట్రైన్ కానీ ప్రమాదంలో ఉంది అని తెలిస్తే, అది కూడా పడవ సముద్రంలో ప్రమాదంలో ఉందని తెలిస్తే మనకు నిద్ర వస్తుందా అండి? అస్సలు మనకు నిద్ర రాదు కదా, భయం వేస్తుంది, టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ యేసయ్య ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఈ సముద్రాన్ని సృష్టించింది ఎవరండి?
యేసుప్రభు కదా. ఆ గాలిని సృష్టించింది ఎవరు? యేసుప్రభు. ఆ నీటిని సృష్టించింది, ఆ యొక్క మరి చెట్లను, ఈ యొక్క వాతావరణాన్ని, పంచభూతాలను సృష్టించింది సృష్టికర్త యేసుప్రభు. మరి ఆయన ఆధీనంలో అవన్నీ ఉన్నాయి. ఒకవేళ అవి ఆయన నాశనం చేయడానికి వచ్చినా, లేదా సైతానుడు ఆ తుఫాను తెప్పించినా కూడా అవి ఏవి కూడా యేసు ప్రభుని నాశనం చేయలేవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడే గాలిని సృష్టించాడు కదా. మీకు ప్రశ్న రావచ్చు, చాలామంది అడుగుతూ ఉంటారు, మరి యేసు ప్రభు ఉన్నటువంటి ఆ పడవలో తుఫాను ఎందుకు రావాలి, అసలు తుఫాను ఎలా వచ్చింది? ఎందుకంటే మరి సముద్రాన్ని ఆయనే సృష్టించాడు అంటున్నారు, గాలి ఆయనే సృష్టించాడు అంటున్నారు, మళ్ళీ అలలు కూడా ఆయనే సృష్టించాడు. మరి ఇవన్నీ ఆయన ఉన్న పడవ మీదకే ఎందుకు రావాలి? ఎందుకు ఆ తుఫాను రావాలి? యేసు ప్రభు రప్పించాడా? ప్రియులారా, ఈ భూమి మీద ఇంకొకడు కూడా ఉన్నాడు, వాడే సైతాన్. మన యోబు గ్రంథంలో చూస్తాం కదా, యోబు గ్రంథంలో యోబుకి అన్ని కష్టాలు వచ్చినాయి. ఎవరిచ్చారు ఆ కష్టాలు? యెహోవా దేవుడు ఇచ్చాడా? యావే ప్రభు ఇచ్చారా? లేదు. ఆయన ఎప్పుడు కూడా యోబుకి కష్టాలు ఇవ్వలేదు. యోబు నా కుమారుడు, యోబును చూసావా నీతిమంతుడు అని సైతాను ముందు దేవుడు యోబుని మెచ్చుకున్నాడు. కానీ సైతాను ఛాలెంజ్ చేశాడు. సాతానుడు ఛాలెంజ్ చేసి, ఇదిగో ఈయన జీవితంలో నువ్వు ఇవన్నీ తీసేసేయి, ఈ ఆశీర్వాదాలన్నీ తీసేయి, అప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు, నిన్ను స్తుతించడు అని సైతానుడు చెప్పడం వలన దేవుడు నిరూపించడానికి, ఓకే నువ్వు చెయ్యి, నువ్వు ఎంత నష్టం చేయాలనుకుంటున్నావో చెయ్యని సైతానుకి పర్మిషన్ ఇచ్చాడు, అనుమతించాడు. అప్పుడు సాతానుడు కిందికి వచ్చి యోబు జీవితంలో అన్ని తన పంట పొలాలు కానీ, పశువులు కానీ, మరి తనకున్న 10 మంది బిడ్డలను ఒకే రోజున చంపేశాడు. ఈ కష్టము, ఈ యొక్క తుఫాను, యోబు జీవితంలో వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి విపత్తు ఎవరి వలన వచ్చింది? సైతాను వలన వచ్చింది. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో పాప కార్యాలకి వాడే కారణం, ఎన్నో బీభత్సాలకి వాడే కారణము, మరి ఎన్నో నష్టాలకు, ఎన్నో మరణాలకు సైతానుడు కారణంగా ఉంటున్నాడు. దేవుడు కాదు. చాలామంది దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఇలా చేశాడు, దేవుడు అలా చేశాడు, దేవుడు ఈ యాక్సిడెంట్ జరగనిచ్చాడు అంటారు. లేదండి, దేవుడు ఆయన ఎప్పుడు కూడా నాశనం చేసేవాడు కాదు. యోహాను సువార్త 10:10 దొంగవాడు ఎందుకు వస్తాడు? దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి, దోచుకోవడానికి వస్తాడు. ఆ దొంగవాడే సైతానుడు. అయితే ప్రతి చోట నష్టం కలిగించేటువంటి ఆ సాతానుడు ఇక్కడ యేసు ప్రభు ఉన్న పడవని కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా యేసు ప్రభుని చంపాలని చూశాడు. యేసు ప్రభు పుట్టినప్పుడు హేరోదు ద్వారా చంపాలని చూశాడు కదా. అక్కడ చాలామంది చంటి పిల్లలు చనిపోయారు. హేరోదు రాజు చంపించేస్తాడు. కానీ యేసు ప్రభు ఆయన దేవుడు కదా, దేవుడు తండ్రి యావే ప్రభు అతన్ని కాపాడారు. దేవదూతలు సహాయం చేశారు. మరియా యోసేపులు యేసుప్రభుని ఎంతో భద్రంగా మరి వాళ్ళు ఈజిప్ట్కి తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుప్రభుని ఎన్నోసార్లు సాతానుడు చంపడానికి ట్రై చేస్తున్నాడు. కానీ ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఆయనని వాడు ముట్టుకోలేడు. సో ఇక్కడ ఈ పడవల్ని బయట నుంచి తుఫాను వస్తూ ఉంది, గాలులు అలలు వస్తూ ఉన్నాయి, కొడుతూ ఉన్నాయి. అయితే శిష్యులు చాలా భయపడిపోతున్నారు. అయ్యో ఇంకేముంది, ప్రభు ఏమో నిద్రపోతున్నారు, మనం ఇంకా చచ్చిపోతాము, ఇంకా అయిపోయింది, మనం ఇంకా నశించిపోతాము, ప్రభా మేము నశించిపోతున్నాము, మేము చచ్చిపోతున్నాము, మేము మునిగిపోతున్నాము, నీకు ఏంటి మంచి హాయిగా నిద్రపోతున్నావని వాళ్ళు వచ్చి యేసు ప్రభుని తట్టి లేపుతా ఉన్నారంట. అంటే యేసే ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడు చూడండి, గాఢ నిద్రలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూస్తున్నాడు వీళ్ళు ఏం చేస్తారు, నా శిష్యులు నాతో ఉన్నారు కదా, ఒక్కడైనా అరే ప్రభు మనతో ఉన్నాడు కదా, మనకి ఏ భయం లేదులే, ఆయన చూసుకుంటాడులే, ఈ తుఫాన్ వచ్చినా సరే మనం మునిగిపోమని ఒక్కళ్ళైనా మాట్లాడతారేమో అని చూస్తున్నాడు. కానీ అందరూ భయపడిపోయారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం కూడా యేసే మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. రోజు బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చర్చికి వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ప్రియులారా, యేసయ్య మనతో ఉన్నాడు, ఈ సమస్య తీరుస్తాడు, ఈ కష్టాన్ని తీరుస్తాడు, ఈ వ్యాధిని తీరుస్తాడని మనం ఆ యొక్క కష్ట పరిస్థితిలో
ఉండగలుగుతున్నామా? ధైర్యంగా ఉండగలుగుతున్నామా? పాజిటివ్గా మాట్లాడగలుగుతున్నామా? అంటే విశ్వాసపూరితమైన మాటలు మాట్లాడగలుగుతున్నామా? చాలాసార్లు మనం అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు మనం ఈ పాఠం నేర్చుకోవాలి. శిష్యులు పలికారు, మేము నశించిపోతున్నాం. చూడండి, ఎప్పుడు మన నోరు తెరిస్తే నాశనం గురించినటువంటి మాటలు, నశించిపోయే మాటలు, శాపనార్థాలు, అవిశ్వాసపు మాటలు ఇలాంటివి మాట్లాడకూడదు ప్రియులారా. నీ పిల్లవాడు ఎంత చదవకపోయినా సరే, వాడు ఎంత మొద్దు అయినా సరే, నువ్వేం చెప్పాలి? మా బాబు మంచిగా చదువుతాడు. బాబుతో చెప్పాలి, బాబు నువ్వు బాగా చదువుతావు, యేసు నామములో నువ్వు చదువుతావు, నీకు మంచి తెలివి వస్తుందని చెప్పాలి. భర్త గురించి కూడా మంచి మాటలు మాట్లాడండి. భార్య గురించి మంచి మాటలు మాట్లాడండి. నా భార్య చక్కగా ఉంటుంది, నా కుటుంబాన్ని మంచిగా చూసుకుంటుంది, మారుతుంది అని చెప్పండి. ఈమె ఇంతే, ఈమె ఇట్లాంటిది అట్లాంటిది అంటే అలాంటి మరి శాప వచనాలు తిడుతూ వాళ్ళని దూషిస్తూ ఉంటే ప్రియులారా వాళ్ళు మారతారా? ఇంకా వ్యతిరేకమైనటువంటి శక్తి అక్కడ మరి పనిచేస్తూ ఉందన్నమాట. కాబట్టి మనం మంచి విశ్వాసపూరితమైన మాటలు, హానికరమైన మాటలు మాట్లాడకుండా మంచి మాటలు మాట్లాడాలి. ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. ఏసైనా చేసేయా లేవండి, ఇదిగో ఈ తుఫాన్ ఆపండి అంటే బాగుండేది. కానీ ప్రభు మేము నశించిపోతున్నాం అంటే మరి యేసు ప్రభు ఎక్కడున్నాడు? ఆయన కూడా పడవలోనే ఉన్నాడు కదా, మరి ఆయన కూడా నశించిపోతాడా? వాళ్ళకి ఆయన గురించి కూడా ఆలోచించట్లేదు, మేము నశించిపోతున్నాం అంటున్నారు. హల్లెలూయా. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఏమన్నాడండి? అల్ప విశ్వాసులు. అంటే మనకు విశ్వాసం ఉంది, కానీ ఎంత ఉంది? కొంచెమే ఉంది అనమాట. అల్పాహారం అంటాం కదా, అల్పాహారం టిఫిన్, బ్రేక్ఫాస్ట్ అంటే కొద్దిగా తింటాం మనం, లంచ్ బాగా తింటాం. సో అల్ప విశ్వాసం, కొంచెమే విశ్వాసం ఉంది. మీకు సంపూర్ణమైన విశ్వాసం ఉండాలి, ఎక్కువ విశ్వాసం ఉండాలి, అధిక విశ్వాసం ఉండాలి. అధిక విశ్వాసం మనలో పెరగాలి అంటే మనం యేసు ప్రభుని బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క వాక్యాన్ని, ఆయన పలికిన మాటలని మన హృదయంలో నింపుకోవాలి ప్రియులారా. ఆయన వాక్యాన్ని మనం నమ్మాలి. హల్లెలూయా. ఆయన చేసే అద్భుత కార్యాలను మనం ధ్యానించాలి. యేసు ప్రభు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసి ఉంటాడు కదా, అవన్నీ గుర్తు చేసుకోవాలి. దేవుడు నా జీవితంలో ఇలా చేశాడు, ఇలాంటి కార్యాలు చేశాడు, నేను ఆ టైంలో ఆపదలో ఉన్నప్పుడు ఆయన నన్ను ఆదుకున్నాడు అని మనం ఆ దేవుని యందు విశ్వాసాన్ని పెంచుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు వాళ్ళని గద్దిస్తున్నాడు, సరిచేస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను ఉన్నాను కదా, మీతోనే ఉన్నాను కదా, మీ దగ్గర మీరు చూశారు కదా, మీ కళ్ళ ముందు ఎన్ని స్వస్థతలు చేశాను. పేతురు అత్త వాళ్ళ ఇంట్లో ఎన్ని స్వస్థతలు చేశాడు, ఎన్ని దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఎన్ని రోగాలను స్వస్థపరిచాడు కదా. అంటే యేసు ప్రభు దయ్యాలను వెళ్ళగొడతాడు, రోగాలను స్వస్థపరుస్తాడు, నడవలేని వాళ్ళని నడిపిస్తాడు, అంతా బాగానే ఉంది, అది చేయగలడు. కానీ ఇది చేయగలడా? సముద్రం కదా ఇది, గాలి తుఫాను, దీన్ని ఆయన ఏం చేస్తాడులే అనుకున్నారు. అంటే యేసు ప్రభుకి ఒకటి సాధ్యము, ఇంకొకటి అసాధ్యమా? ఇంతవరకే ఆయన చేయగలడు, ఇంకా ఇది చేయలేడు అనేది ఏదైనా ఉందా? అలా ఏది లేదండి. యేసయ్య అన్నీ చేయగలడు, అన్ని వ్యాధుల్ని స్వస్థపరచగలడు, అన్ని పరిస్థితులని మార్చగలడు, మనుషులని మార్చగలడు, పరిస్థితులను మార్చగలడు, ప్రకృతిని కూడా మార్చగలడు, ప్రకృతిని కూడా ఆయన శాసించగలడు. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతిని సృష్టించింది ఆయనే. హల్లెలూయా. చాలామంది ప్రకృతి అని ప్రకృతిని ఆరాధిస్తూ ఉంటారు. ఆ ప్రకృతిని సృష్టించిందే దేవుడు. హల్లెలూయా. మనం ఆరాధించాల్సింది ప్రకృతిని కాదండి, చెట్లను, రాళ్లను, రప్పలను, జంతువులను, మనుషులను కాదు మనం ఆరాధించాల్సింది. ఇవన్నీ చేసిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. హల్లెలూయా.
సో ఈ ప్రకృతిలో భాగమే సముద్రము, గాలి, నీరు, అగ్ని, ఈ యొక్క విశ్వమంతా కూడా ఈ భూమి ఉపరితలం ఇవన్నీ ఆయన సృష్టించాడు. సో వీటన్నిటిని కంట్రోల్ ఆయన చేయగలడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి యేసు ప్రభు వాళ్ళని ధైర్యం చెప్తున్నాడు. ఎందుకు భయపడుతున్నారు? భయం. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి వాళ్ళకి ఎంతమంది మీరు భయంలో జీవిస్తున్నారు? కుటుంబంలో ఏదైనా ఒక తుఫాన్ అంటే ఏదైనా ఒక సడన్గా ఒక్కటి జరిగింది, ఇన్సిడెంట్ జరిగింది, ఎవరైనా చనిపోయారు, లేదా ఎవరికైనా ఒక పెద్ద వ్యాధి వచ్చింది, లేదా సడన్గా అప్పులు ఉన్నాయని తెలిసింది, సడన్గా లాస్ వచ్చింది, బిజినెస్లో లాస్ అయిపోయాం, ఎంతో మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళు సడన్గా వాళ్ళు పడిపోయారు, డౌన్ అయిపోయారు, ఈ చేతిలో ఏమీ లేకుండా అయిపోయి ఉండొచ్చు. ఇలాంటి తుఫాను, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనలో ఏం కలుగుతుందండి? భయం కలుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయ్యో, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా పిల్లలు ఏమైపోతారో, మా భవిష్యత్తు ఏంటి, మా చదువు ఏంటి, మా ఉద్యోగాలు ఏంటి, మా పిల్లల వివాహాలు ఎలాగా, మా పిల్లలకి సంతానం లేదే, ఇలా మనకు ఉన్నటువంటి సమస్యలు ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం భయపడిపోతూ ఉంటాం. మనలో భయాన్ని సృష్టిస్తాయి. ఈరోజు నా ప్రియమైన బిడ్డ, నీకు భయం వేసినప్పుడు నువ్వు ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, యేసయ్య వైపు చూడాలి, జీసస్ వైపు చూడాలి. యేసు ప్రభు మనతో ఉన్నాడు, మన జీవితంలో ఉన్నాడు. ఆ రోజు శిష్యులు మర్చిపోయారు, అరే జీసస్ మనతో ఉన్నాడు, మన పడవలో ఉన్నాడు, ఈ మిరకల్ అద్భుతాలు చేసే యేసయ్య మనతోనే ఉన్నాడు అని వాళ్ళు గుర్తించలేకపోయారు. ఒక మామూలు వ్యక్తిగా మాట్లాడినట్టే మాట్లాడారు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా చాలాసార్లు ఈ అద్భుతమైన వాక్యం మనతో ఉంది, దేవుడు మనతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు, మనలోనే ఉన్నాడు ఆయన. రోజు మనం కమ్యూనియన్ తీసుకుంటున్నాం, ప్రతి ఆదివారం కమ్యూనియన్ తీసుకుంటున్నాం, ప్రభు శరీర రక్తాలు మనం తీసుకుంటున్నాం. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన మనతో ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు కలవరపడాలి? ఎందుకు చింతించాలి? దేని గురించి చింతించాలి? హల్లెలూయా, భయపడవద్దు. యేసయ్య చెప్తున్నాడు, భయపడొద్దు. హల్లెలూయా. ప్రభు వాళ్ళని ఎందుకు భయపడుతున్నారని చెప్పి ఆయన ఏం చేశాడండి? వెంటనే యేసు ప్రభు గాలిని గద్దించాడు. గాలిని గద్దించేశాడు. గాలి ఆగిపోనగానే వెంటనే ఆ తుఫాను ఆగిపోయింది. చూసారా? ఆయన గాలిని శాసించాడు, అలలను శాసించాడు, ఆ యొక్క ప్రకృతిని ఆయన శాసించాడు, గద్దించాడు. వెంటనే అక్కడ నిమ్మళమైపోయింది. దాని తర్వాత ఇంకొక వ్యక్తిలో దయ్యాలు ఉంటాయి, అతనిలో ఉన్న దయ్యాలను కూడా శాసిస్తాడు. వెళ్ళిపో అనగానే వెళ్ళిపోతాయి. అప్పుడు శిష్యులు ఆశ్చర్యపోయారంట. ఏంటి ఈయన ఉట్టి వ్యాధులు మరి స్వస్థతలు చేస్తాడు అనుకుంటే ఈయన గాలిని కూడా గద్దిస్తున్నాడు, తుఫాన్ని గద్దిస్తున్నాడు. ఈయన ఎవరు అసలు? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అద్భుతాన్ని వాళ్ళు చూశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ ఈయన సృష్టికర్త. హల్లెలూయా. ఈయన మాటతోటి ఈ గాలిని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడు, తుఫాన్ని కూడా ఆయన కంట్రోల్ చేస్తాడని వాళ్ళు నమ్మారు. ఆ దేవుని వాళ్ళు ఆరాధించారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ళకి ఇంకా ఇంకా విశ్వాసము పెరిగింది. ప్రియులారా, ఒక రోజుకి ఆ శిష్యులు కూడా అదే అద్భుతాలు చేశారు, అంతకంటే అద్భుతాలు చేశారు. దేవుడు వాళ్ళని గొప్పగా దీవించాడు. నా ప్రియమైన సోదరి సోదరుడు, ఈరోజు నీ జీవితంలో కూడా యేసయ్య ఉన్నాడు. భయపడొద్దు. ఏ కష్టాన్ని, శ్రమను, ఏ బాధను చూసి భయపడొద్దు. నీలో ఉన్న యేసయ్య నీ ప్రతి సమస్య నుండి నీకు విడుదలనిస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అవును తండ్రి, మా ప్రయాణంలో, మా జీవితంలో ఎన్నో తుఫాన్లు, ఎన్నో ఒడిదుడుకులు ప్రభా, ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ కూడా నాయన సైతానుడు ఇస్తూ ఉన్నాడు ప్రభా. మేము మునిగిపోవాలని, మేము పడిపోవాలని ప్రభా. కానీ యేసయ్య నువ్వు మాతో ఉన్నావు నాయన. మేము నశించిపోము, మేము మునిగిపోము, మేము పడిపోము నాయన. అయా మేము నాశనము కాము నాయన, ఎందుకంటే నీవు మాతో ఉన్నావు నాయన యేసయ్య. మేము భయపడము నాయన యేసయ్య. మాలో ఉన్న ప్రతి భయాన్ని తీసివేయండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో, వారి జీవితంలో ఉన్న ప్రతి భయము తొలగించండి, అవిశ్వాసాన్ని తొలగించండి. అల్ప విశ్వాసం కాకుండా
అధిక విశ్వాసంతో మేము జీవించేలాగా చేయండి నాయనా. మీరు ఎలా గాలిని గద్దించారో మేము కూడా తండ్రి యేసు నామంలో ప్రతి గాలిని, ప్రతి తుఫాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి ఒక్క వ్యాధిని మేము గద్దించాలి. ప్రతి ఒక్క సైతాను శక్తులను మేము గద్దించాలి ప్రభా. అలాంటి అధికారము, శక్తిను మాకు ఇచ్చావు నాయన. స్తోత్రం అయ్యా. నువ్వు మాలో ఉన్నావని మేము గుర్తించుకోవడానికి, జయం పొందుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేయమని, నీ ధైర్యముతో ప్రతి ఒక్కరిని నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.